టెస్టిమనీ మేము ఈ చర్చికి దగ్గర దగ్గర 23 years నుంచి వస్తున్నామండి. టెస్టిమనీ చెప్పాలని ఎప్పుడు ఆశ కలగలేదు. ఏదో అవసరమో, ఆపదో, కష్టమో, నష్టమో వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తారు కదా, అట్లా మనకేమైనా వచ్చినప్పుడు చదవాలి అని నేను అనుకుంటాను ఇప్పుడు. కానీ లాస్ట్ ఇయర్ మా మిస్సెస్కి హెల్త్ బాగాలేదు. స్టెంట్ చేసినప్పుడు అప్పుడు చెప్పలేకపోయింది. నేను చెప్దాం అనుకొని చెప్పాను. మరి లాస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు దేవుడు మాకు చేసిన మేలున్నింటిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అదే టైంలో ఈ లాస్ట్ డిసెంబర్ టైంలో మేము మిస్సెస్ సిక్ అయినప్పుడు సంఘం ఎంతో మాకు వెన్నంటి ఉండి వాళ్ళు ధనము కంటే ఎక్కువ మా కుటుంబానికి ప్రార్థన సహాయం చేశారు. వాళ్ళు మా హాస్పిటల్ కూడా వచ్చారు. నా సంఘం చాలామంది అక్క వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ సంఘంకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా తర్వాత ఇల్లు చేంజ్ చేయాలన్నప్పుడు దేవుడు మన సంఘ పెద్దల ద్వారా ఈ ప్రార్థనలు పెట్టమని చెప్పినప్పుడు ముఖ్యంగా అంకుల్ శ్యామప్రసాద్ అంకుల్ మిగతా పెద్దవాళ్ళందరూ చెప్పాను. వారి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అనుకోని రీతిగా మాకు ఇక్కడే శాంతినగర్లోనే ఇల్లు దొరకటం అసలు దేవుడు చేసిన అది మహా అద్భుతం. అని దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత మా మిస్సెస్కి ప్రమోషన్ వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లో వేశారు, అసిస్టెంట్ రిజిస్టర్. అది ఎక్కడంటే శ్రీశైలం రోడ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి డైలీ దగ్గర దగ్గర 80 to 90 kilometers ఉంటుంది అప్ అండ్ డౌన్. ప్రమోషన్ వచ్చిందని సంతోషమే, కానీ వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా దేవుడు ఆమె వెళ్తుందో లేదో అనుకున్నాము, కానీ దేవుడి దయ వల్ల రోజు వెళ్ళి రాగలుగుతుంది. దేవుడు ఆ విషయంలో కూడా అంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా దేవుడు ఎంతో ఆమెను లేవనెత్తి ఆరోగ్యం సహకరించి జాబ్కి వెళ్ళి రావడానికి దేవుడు మేలు చేశాడని. అదే కాకుండా మా పాప డెంటల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది నేను నా జీవితంలో చెప్పగలిగింది ఏంటంటే, మా పాప ఇక్కడ డెంటల్ కంప్లీట్ చేసిందంటే కేవలం యూత్ అండి. అసలు యూత్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్పడానికి నాకు రాలేదు. నేను చర్చిలో సీనియర్నే, 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు వస్తున్నాను, కానీ ఈ సాక్ష్యం చెప్పే అవకాశం నాకు రాలేదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదో అనుకున్నాను, కానీ యూత్ ఇంతకుముందు మన పాప వాళ్ళందరూ భలే చక్కగా మెయింటైన్ చేస్తారండి. నేను వేరే చర్చెస్ కూడా చూశాను, కానీ ఆ ఉన్నంతసేపు ఉంటే ఆ తర్వాత ఎవరితో సంబంధం లేదండి. కానీ మన వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్స్ కానీ, వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలు కానీ, మామూలు ప్రాక్టీస్ కానీ వచ్చినప్పుడు ప్రేయర్లు ప్రార్థన ఏమేమి చేసుకుని వెళ్ళండి. వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు. మన పిల్లలకి పెద్దవాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. ఆ మోటివేట్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇదవుతున్నారండి. మా పాప డెంటల్ కంప్లీట్ చేసి ఇంకా యూత్లోనే ఉందంటే అది మొదట దేవుడికి వందనాలు చెల్లించాలి. తర్వాత మన యూత్ వాళ్ళు మా పాప పట్ల, మా పిల్లల పట్ల చేసిన సాయాన్ని బట్టి వాళ్ళ హెల్ప్ ఎప్పుడు నేను మర్చిపోమండి. ఇంకోటి, నాకు ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి. నాకు జీవికి దగ్గర నుంచి వస్తుంటే ఒక పిల్లోడు స్పీడ్గా వెళ్ళి నాకు బైక్ కొట్టేసాడు. నేను కింద పడగానే వెంటనే హెల్మెట్ ఉంది, వెంటనే లేచి పక్కన వెళ్ళిపోయాను. ఫస్ట్ ఫుట్పాత్కి వెళ్ళిపోయా. వెళ్ళి చూస్తే నా వెనక చాలా వెహికల్స్ ఉన్నాయి. అయితే ఎవరు ఆపినట్టే, ఎట్లంటే ఎవరు ట్రాఫిక్ పోలీస్ ఆపుతారు కదా, ఆపినట్టే ఇట్లా ఉన్నాయండి. అన్ని వెహికల్స్ ఇట్లా ఉన్నాయి. నేను వెనక్కి చూస్తే ఒక్క వెహికల్ కూడా నా మీదకి రాలేదు. అంత స్పీడ్లో ఉన్నాయి, అంత అట్లా ఆగిపోయి అసలు నాకే అర్థం కాలేదు. అయితే దేవుడు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడాడు. యాక్చువల్గా చాలా డేంజరస్ అది, కానీ దేవుడు మహాద్భుతం వల్ల నన్ను కాపాడుకుంటున్నాను.
దానికి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అది కాకుండా దేవుడికి నేను ఎప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను, అవసరం వస్తే దేవుడికి ఎక్కువ ప్రార్థన చేస్తాం కదండి. నేనేమంటా అంటే మా ఇంటికి ఎవరైనా సంఘ పెద్దలు వచ్చిన సునాదంకులు గారు వాళ్ళు చెప్తుంటాను, పాస్టర్ గారు కూడా ఏమన్నా ప్రార్థనకు అవసరాలు ఉన్నాయంటే మాకేం లేవండి అంటాను. కానీ నేనేమంటా అంటే దేవుడికి ఎప్పుడు అవసరాన్ని బట్టి ప్రార్థన చేయకూడదు, అవసరం లేనప్పుడే బాగా ప్రార్థన చేయాలండి. అవసరం లేనప్పుడే బాగా ప్రార్థన చేస్తే మన అవసరాలకి ఆయన ఆటోమేటిక్గా మనకు సాయం చేస్తాడు. అందుకని మనకు అసలు దేవుడు మనం వెళ్ళినట్టు ఎప్పుడు కాపాడుతుంటాడు. కానీ మన అవసరం లేకపోయినా మనం ప్రార్థన మాత్రం ఎక్కువ చేస్తున్నారండి. ప్రార్థన చేయడం అంటే దేవుడితో మాట్లాడటం కదండి, అది మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇంకోటి మాకు ఇంతవరకు మా పేరెంట్స్ మేము మా అందరి కోసం ప్రేయర్ చేసేది బాగా. ఎప్పుడు ఎట్లా అంటే ఇద్దరు ఎంప్లాయీస్, వాళ్ళకు మా ఫాదర్ మా మమ్మీ ఎట్లంటే డ్యూటీకి వెళ్ళినా కూడా అక్కడ ప్రేయర్ చేసేవాళ్ళం టైం దొరికితే. అంటే వాళ్ళకి ప్రార్థన తప్ప వేరే జ్ఞానం లేదన్నమాట. అయితే మా మమ్మీ డాడీ లేరు, చనిపోయారు. నాకు ఒక తలంపు వచ్చింది, అరే మొన్నటిదాకా ఏ అవసరం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మా పేరెంట్స్ ప్రేయర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళు లేరు, ప్రేయర్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు చేయాలని నాకే ఆలోచించి నేనే ప్రేయర్ చేయాలి, నా వైపు నేనే ప్రేయర్ చేయాలి, నా కోసము మా ఫ్యామిలీ కోసం పిల్లల కోసం నేనే ప్రేయర్ చేయాలని మా పేరెంట్స్ చనిపోయిన దగ్గర నుంచి నేను ప్రేయర్లు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. అంతకుముందు మా అమ్మ చేస్తుందిలే, మా నాన్న చేస్తారులే అని అనుకునేవాడిని. కానీ మనం కూడా ప్రేయర్ చేయాలండి. ఈ విధంగా మాకు దేవుడు నా జాబ్ విషయంలో, మా జాబ్ నేను యాక్చువల్గా సిటీలో 3 years ఉండగలనండి, తర్వాత వేరే ప్లేస్ మారుస్తాను. దేవుడు మా కృపను బట్టి మనం ఎలాంటి వాళ్ళమైనా అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకసారి జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అవ్వాలి కదండి. మనం ఎదురు నోరు తెరిచి మాట్లాడకూడదండి, మాట్లాడితే మెమోలు ఇస్తాను. అయితే నాకు ఇప్పుడు దాదాపు 8 years దాటింది, 9th year నడుస్తుందండి. నా గురించి ట్రాన్స్ఫర్ గురించే వెళ్తారండి. అసలు అప్పుడు నా పేరే చేయరండి. ఎందుకంటే వాళ్ళతో నేను ఒకటే నేర్చుకున్నాను, వాళ్ళతో చాలా ఒబీడియంట్ ఉండాలండి. మామూలు ఒబీడియంట్ సరిపోదు, స్కూళ్ళల్లో ఆఫీసుల్లో చేసే ఒబీడియంట్ సరిపోదు, చాలా ఒబీడియంట్ ఉండాలి. మనకి ఎంత కోపం ఉన్నా, మనకి ఎంత గర్వం ఉన్నా అన్నీ తగ్గించుకొని వాళ్ళ ముందు చాలా విధేయత ఉండాలండి. దానివల్ల నేను నా వ్యక్తిగత డిసిప్లిన్ నేను చాలా మార్చుకున్నానండి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దానివల్ల కూడా అట్లా మార్చుకోవడం వల్ల నేను అందరితో మంచిగా నేను మూవ్ అవ్వగలుగుతున్నాను. 8 years దాటి 9 years అండి. సిటీలో ఎవరిని ఉంచారు, అసలు వేరే ప్లేస్కి చేస్తారు. అట్లాంటివి నన్ను ఇప్పటికి అట్లనే కంటిన్యూ చేస్తున్నాను. ఈ విధంగా నేను అనుకుంటాను, దేవా మీ కృపే కదా నేను ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో చేయగలిగిందని చెప్పి దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విధంగా మా జీవితంలో ఎన్నో మేలు చేశారండి. అసలు యాక్చువల్ ఇంకోటి ఏంటంటే దేవుడికి ఎప్పుడు మేము వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాక్ష్యం ప్రతి 31st రోజు చెప్పాలని చెప్పాలని ఆరాటం ఉంటుంది, కానీ చెప్పడానికి ధైర్యం రాదు. కానీ మెన్ సండే ద్వారా మాకు ఈ సాక్ష్యం చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మొదట అధ్యక్షుల వారికి, మా ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మెన్ సండే ద్వారా మేము కూడా ఎప్పుడు ముందుకు రావండి, మేము వెనక్కుంటాం. ఈరోజు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన కానీ ఇలా సాక్ష్యం చెప్పుకోవడానికి ఈ అవకాశం ఇస్తున్నందుకు చైర్మన్ గారికి, మా అధ్యక్షుల వారికి వందనాలు చెల్లిస్తున్న ఈ అవకాశం అయ్యగారికి ఉన్నాను.